నమస్తే K24 న్యూస్. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో నిరసనకు దిగారు. 6 మండలాల కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం నిరసనకారులు రసమై బాలకిషన్ ఫామ్ హౌస్ ను ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ మండల నాయకులు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ తో సహా ఇతర అంశాలపై రసమై బాలకిషన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవని ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్తిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సందీప్, రమణారెడ్డి, రాఘవరెడ్డి, ఉపేందర్ రెడ్డి, బసవయ్య, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, మీడియా మిత్రులకి మా నమస్కారాలు. నిజంగా ఇది ఒక దురదృష్టకరమైన రోజు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి నేను ఉద్యమకారుని చెప్పుకునే వ్యక్తి, నేను డాక్టరేట్, నేను PhD చేసిన, నాకు గోల్డ్ మెడల్, నేను ఉపాధ్యాయునిగా చేసిన అని చెప్పుకునే వ్యక్తి ఇలాంటి ఒక చౌకబారు ఆరోపణలు, ఒక అసత్య ఆరోపణలు చేయడం నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. రసమై బాలకిషన్ గారు, మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు ప్రజలకు చెప్పుకోండి. చెప్పుకున్నా కూడా 3వ సారి మీకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. సో 3వ సారి ప్రజలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని గెలిపించి 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఒకసారి మీ కళ్ళు తెరిచి చూడండి. మీకు కనబడట్లేదా? మానకొండ నియోజకవర్గానికి వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఆ స్కూల్లో దాదాపు 5,000 మంది నిరుపేద విద్యార్థులకి కేజీ నుండి +1 +2 వరకు ఉచిత విద్య ఇంటర్నేషనల్ స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వం అందించబోతుంది. అది మీ కళ్ళకు కనబడట్లేదా? ముఖ్యంగా మీ 10 ఏళ్ల పాలనలో మీరు ఎంతమందికి LOC చెక్కులు జారీ చేశారు? కేవలం 14 నెలల కాలంలో దాదాపు 140 LOC చెక్కులు ఇచ్చిన ఘనత అది కేవలం మన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి దక్కుతుంది. ఎంత ట్రాన్స్పరెంట్ గా మీరు ఒకసారి వెళ్ళి సెక్రటేరియట్లు చూడండి. LOCలు జారీ ప్రక్రియ అనేది సరాసరిగా మనకు సెక్రటేరియట్ నుండే జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కుల జారీ ప్రక్రియ అప్లై చేసిన నుండి జారీ చేసేసరికి అంతా ఆన్లైన్ విధానంలోనే పకడ్బందీగా జరుగుతున్నా కూడా మీరు కావాలని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు బీకే చందంగా మీరు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ LOC సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోపణలే కాదు, గడిచిన 14 నెలల నుంచి వారిపై మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే సభ్య సమాజం తలదించుకునేలాగా మాటలు మాట్లాడుతున్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీదే కాకుండా వారి కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ పిల్లలు ఏం చేశారండి? వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేకపోతే దాన్ని కూడా నువ్వు వెకిలి నవ్వులతో నువ్వు కామెంట్ చేస్తావు. మీకు తెలుసు కదా, రాజకీయం వేరు, ఫ్యామిలీ వేరు. ఎప్పుడు కూడా రాజకీయంలో మనం ముఖాముఖిగా మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా మనం కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగొద్దు. కానీ మీరు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన మీరు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, కవ్వంపల్లి సత్యనారాయణ గారి సతీమణి అనురాధ గారిని, వాళ్ళ పిల్లలు ఒక పైశాచిక ఆనందం పొందారు. అదే కాకుండా వారి హాస్పిటల్ పైన, వాళ్ళ మిత్రుల హాస్పిటల్ పైన అసత్య ఆరోపణలు చేస్తూ వాళ్ళ పరువుకి భంగం కలిగించే కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టుకున్నారు. మేము ఈ విధంగా మీది హెచ్చరిక అనుకోండి, ఒక సలహానే అనుకోండి, ఒక సూచనే అనుకోండి. మీలాంటి వారు ఈ దేశానికి, ఈ మానకొండ నియోజకవర్గానికి నిజంగా ప్రమాదకరం. మీరు కరోనా వైరస్ కంటే ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే ఒక నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్కి వచ్చి భోజనం చేస్తే దాన్ని మీరు చూసి తట్టుకోలేకపోతున్నారు. నేను దళితుణ్ణి అంటారు కదా, మరి 119 నియోజకవర్గాల్లో మరి ఏ నియోజకవర్గం సంబంధించిన క్యాంప్ ఆఫీస్ కన్నా కూడా ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళి భోజనం చేశారా? అది నిజంగా మానకొండ నియోజకవర్గానికి దక్కిన గౌరవం, అది నిజంగా మన దళిత బిడ్డలకు దక్కిన గౌరవం. అది ఎందుకు మీకు కనబడట్లేదు? ఇకపోతే గడిచిన 8 నెలల నుండి అది ఒక వస్తే కనుక మానకొండ నియోజకవర్గ ప్రజలందరం సంతోషిస్తాం. ఆ దేవుడి ఆశీస్సులు మానకొండ నియోజకవర్గ ప్రజలందరి దండలతో కవ్వంపల్లి సత్యనారాయణ గారికి
మంత్రి పదవి రావాలి అని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం. కానీ నువ్వు ఒక్కడివే దాన్ని జీర్ణించుకోలేక ప్రతిసారి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నావు. నేను గన్నవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏంటి నువ్వు మా ఇన్ఛార్జి గారికి మెయిల్ పెట్టావా, మా హైకమాండ్కి మెయిల్ పెట్టావా? నేను ఇదే వార్నింగ్ ఇస్తున్నా రసమై బాలకిషన్. మా ఇన్ఛార్జి గారికి కాదు, రేవంత్ రెడ్డి గారికి కాదు, నువ్వు సోనియా గాంధీ గారికి లెటర్ ఇచ్చుకో. నువ్వు రాహుల్ గాంధీ గారికి వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి నువ్వు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా నువ్వు కోడి గుడ్డు మీద కాదు కదా, మా కవ్వంపల్లి సత్యనారాయణ గారి కాలి గోటి మీదున్న గుమ్మును కూడా నువ్వు ముట్టుకోలేవు. అది వచ్చే అవకాశం ఉంటే నువ్వే కాదు హరిహరాదులు అడ్డొచ్చినా కూడా మా కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మంత్రి పదవి వస్తుంది. అది రావాలనే కోరుకుంటున్నాం. ఆ మంత్రి పదవి వస్తే కనుక మన నియోజకవర్గాన్ని మనం అన్ని రకాలుగా అభివృద్ధి. నేను చివరిసారి చెప్తున్న రసమై బాలకిషన్, గడిచిన 5 ఏళ్లలో నీకు నాకు ఎన్నో వార్లు జరిగినాయి. దాదాపు 50 సార్లు నేను కోర్టు మెట్లు ఎక్కినా. నువ్వు ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కడానికి భయపడిపోయి నువ్వు హరీష్ రావు గారి కాళ్ళు పట్టుకొని బెజ్జంకి పోలీస్ స్టేషన్లో ఉన్న కేసుని నువ్వు కొట్టేపించుకున్నావు. నేను మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నా, నువ్వు మాట్లాడు. నువ్వు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రతిపక్ష నేతగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడే హక్కు మీకుంది. మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, అంతేగాని అదే పనిగా పెట్టుకొని లేనిపోని అబద్ధాలు గందరగోళాన్ని సృష్టిస్తే ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. లాస్ట్ 5 సంవత్సరాలలో మీ ముఖ్యమంత్రి, మీ మంత్రి, మీ అందరిదండలు ఉన్నా కూడా నన్ను ఏం వీకలేకపోయినావు. జస్ట్ ఇమాజిన్, ఈ రోజు ఉన్నది మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే, అంతా మేమే ఉన్నాం. నేను తలుచుకుంటే నీ అవినీతే కాదు, నీ వెనక ఉండి ఎవరెవరు మాట్లాడిస్తున్నాడో, నీ పక్క నుండి ఎవరెవరు మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్కరి చరిత్ర చదువుతా. నేను గుర్తుపెట్టుకో, 50 ఏళ్ల చరిత్ర చదువుతా. 10 ఏళ్ల కింద ఆటోలు నడుపుకున్నాడు కూడా ఈరోజు ఫార్చునర్ కార్లలో దిగుతున్నాడు. 10 ఏళ్ల కింద కిరాయికున్న దొంగనా కొడుకులు కూడా ఈ రోజు ఒక్కొక్కరు అపార్ట్మెంట్లు కొన్నాడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిని ముంచుతూ వచ్చినాయి, ఏ అసైన్ ల్యాండ్లు కబ్జా చేస్తూ వచ్చినాయి, ఎవరి కడుపు కొడుతూ వచ్చినాయి, అవన్నీ బయటికి తీస్తాం. నువ్వేదో అనుకుంటున్నావు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇలాంటి గందరగోళాన్ని సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్నావు. అది కళ అవుతుంది. నువ్వు ఇలానే మాట్లాడితే ఆల్రెడీ 2023లో ప్రజలు తీర్పిచ్చారు. ఈసారి మారకొండ నియోజకవర్గ ప్రజలు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నువ్వు తరిమి కొట్టేలాగా నీ అవినీతి అక్రమాలు అన్ని బయటికి తీస్తామని హెచ్చరిస్తూ నీ పద్ధతి మార్చుకో రసమై. ఇదే నీకు చివరి హెచ్చరికగా చెప్తున్నా నా తరపున. నువ్వు ఇలా రిపీట్ చేస్తే మాత్రం 30 సంవత్సరాల నుంచి నువ్వు టీచర్ ఉద్యోగం చేసినప్పటి నుండి నువ్వు సాంస్కృతిక సారథిగా ఉండి చేసే ఆరోపణలన్నీ నియోజకవర్గ ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు పెట్టి నీ బండ